ప్రీమియర్స్ ఉంటే అని చెప్పి ఎక్స్పెక్ట్ చేసి వచ్చారు కదా. సో వచ్చాను సార్. మనకి ఏ అభిమానులు మామూలుగా డిసప్పాయింట్ అయ్యాను సార్. చెప్పాలంటే మా బాలయ్య బాబు అంటే మామూలుగా రాక కాలుతో మామూలుగా అభిమానం వచ్చాను సార్. కానీ ఇట్లా అయితే మాకు తెలియదు కదా సార్. ఇది కూడా అభిమానం అయిపోయింది సార్. చాలా డిసప్పాయింటింగ్ ఉంది. అందరికి కూడా డిసప్పాయింటింగ్ ఉంది సార్. మాట్లాడాలంటే మాకే బాధగా ఉంది. చెప్పాలంటే మాకే బాధగా ఉంది. మా ఫ్రెండ్స్ కూడా చెప్తుండే అందరికి బాధగా ఉంది. అందరికి బాధగానే ఉంది కదా. చెప్తున్నా అందరికి బాధగా ప్రీమియర్స్ క్యాన్సిల్ అవడం వల్ల చాలా బాధగా ఉంది. ఫస్ట్ టైం ఇలా బాలయ్య జరగడం ఇంకెప్పుడు జరగకుండా చూసుకోవాలని చెప్పి ప్రొడ్యూసర్స్ కానీ ఎవరైనా సినిమా నిర్మాతలు కానీ కోరుతున్నాం. జై బాలయ్య, జై బాలయ్య. ట్రైలర్ కానీ సాంగ్స్ కానీ ఎలా అనిపిస్తుంది? అన్ని అరాచకం, మామూలుగా లేవు అసలు. బాలయ్య అంటేనే ఒక అరాచకం, చెప్పాల్సిన అవసరం లేదు. జై బాలయ్య. అందరికి తెలుసు కదా సార్. ఇట్లా జరగడానికి చాలా అభిమానులే కదా సార్. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చాలా బాధపడుతున్నారు. కానీ మాకు మాట్లాడడం మాకు చాలా బాధగా ఉంది. చెప్పాలంటే మాకు చాలా బాధగా ఉంది. ఇట్లా జరగడం అంటే మాకు చాలా అభిమానులు డిసప్పాయింట్ సార్. దట్స్ వై ప్లీజ్. ప్రీమియర్స్ పడుంటే ఎలా ఉండేది? చాలా చాలా కోలాహలంగా ఉంది. థియేటర్ ఎట్లా ఉండేది సార్? మీకు తెలియదే ఉంది. బట్ థియేటర్ ఎట్లా ఉంది సార్? అరాచకంగా ఉండేది సార్. ఎట్లా ఉండేది సార్ థియేటర్? ఎట్లా ఉండేది మామూలుగా ఎట్లా మీకు తెలియదు సార్? బాలయ్య బాబు ఫ్యాన్స్ ఎట్లా ఉండదు? మామూలుగా మంచిగా ఉండేది. ఇట్లా నిరుత్సాహంగా వెళ్ళిపోతాను. అది బాధగా ఉంది.